ఎడారిలో సెలయేర్లు. జూలై 6వ తారీఖు. ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇశ్రాయేలులో ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు. గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందస్సం జారి క్రింద పడకుండా పట్టుకున్నాయి ఆ చేతులు. అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వల్ల ముట్టుకున్నాయి. వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది. తన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచేయాలనుకునేవాడు విశ్వాసరహితమైన వ్యక్తి. మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి. మన సహాయం, జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహు చక్కగా నిర్వహించగలడు. దేవునిలో నిశ్చింతగా ఉండండి. ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి. తన అన్యాయాల్లో వర్ధిల్లేవాడిని చూసి వ్యసనపడకండి. కుయుక్తులు పన్ని కాలం గడుపుకునేవాడిని చూసి అసూయపడకండి. కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్లు అనిపిస్తుంటుంది. దేవునికి తెలుసు ఈ విషయం. కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చిన రీతిలో పని చేయడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి, ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు. కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది. జోక్యం కలుగు చేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పని చేయడం కొన్నిసార్లు హానికరం కూడా. ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు. నిర్ఘాంతపోయి విన్నవించుకున్నాను, ప్రభూ సరిచేయి దీన్నంటూ. నా తలకు మించిన పని ఇది, వేలు పెట్టే సాహసం లేదు. నా చెయ్యి వణుకుతుందేమో, వస్తువు జారిపడి పగులుతుందేమో, దానికి నువ్వే తగిన వాడివి. సందేహంతో అడిగాను, ప్రభూ వివరించు దీన్నంటూ. ఏది సత్యం, ఏది క్షేమ మార్గం? సందేహంతో అడిగాను, ప్రభూ వివరించు దీన్నంటూ. ఏది సత్యం, ఏది క్షేమ మార్గం, దేనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు, వెళ్ళగలిగే దారి కనరాదు. నీకన్నీ తెలుసు, నాకు వివరించి తెలుపు. చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో కూడా ఏమి చేయుటకు తోచక పరిస్థితులు నీకు వ్యతిరేకంగా పరిణమించినప్పుడు సందిగ్ధంలో విలవిల్లాడిపోతున్నావా? ఆ పరమజ్ఞాని చేతికి సమస్తాన్ని అప్పగించు. ఆయన చేతులు చక్కగా చేస్తాయి. నీ జోక్యం అవసరం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచు. తగిన సమయంలో ఆయన చక్కగా చేస్తారు. అలాగా ఆయన మీద ఆధారపడే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.